హాయ్, నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన మై డియరెస్ట్ నెమెసిస్ డ్రామా ఎపిసోడ్ 8 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, జువోన్ సోజుంగ్ తనని ఇష్టపడుతుందని చెప్పినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జువోన్ సోజుంగ్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. కానీ సోజుంగ్ కి జువోన్ ని వదిలి ఇంట్లోకి వెళ్లాలని ఉండదు. దాంతో సోజుంగ్ జువోన్ తో నీతో మాట్లాడాలి అని ఎక్స్క్యూజ్ చెప్పి ఇంకొంతసేపు కలిసి ఉండాలని అనుకుంటుంది. అలా ఇద్దరు స్ట్రీట్ లో వాక్ చేస్తూ ఉంటారు. జువోన్ సోజుంగ్ చేయి పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ పట్టుకోలేకపోతాడు. జువోన్ సోజుంగ్ తో మాట్లాడుతూ ఏదో అడగాలి అన్నావు అని అంటాడు. సోజుంగ్ మాట్లాడుతూ, నిన్న నీ ఫేవరెట్ ఐటమ్స్ అన్నిటినీ మా ఇంటికి పార్సిల్ చేసావు కదా, వాటిని ఏం చేద్దాం అని అడుగుతుంది. జువోన్ మాట్లాడుతూ, వాటిని మీ ఇంట్లోనే ఉంచుతావా? నేను నిన్ను తప్పితే ఎవరిని నమ్మలేను. పైగా అవి మీ ఇంట్లో ఉన్నాయన్న ఎక్స్క్యూజ్ తో నిన్ను మీట్ అవ్వచ్చు అని అంటాడు. అది విని సోజుంగ్ సిగ్గుపడుతుంది. మళ్ళీ జువోన్ చేయి పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సోజుంగ్ అది గమనించి తన చేయి పట్టుకుంటుంది. అలా వాళ్ళు మళ్ళీ నడుచుకుంటూ ఇంటి దగ్గరికి వస్తారు. సోజుంగ్ ఇంట్లోకి వెళ్ళిపోతుంటే జువోన్ కి తనని పంపించడం ఇష్టం లేక తన చేయి పట్టుకొని ఆపి, నీతో మాట్లాడాలి నేను అని చెప్తాడు. అలా ఇద్దరు మళ్ళీ వాక్ చేస్తూ ఉంటారు. జువోన్ సోజుంగ్ తో మాట్లాడుతూ, నువ్వు రోజు ఒక లేడీతో కాల్ మాట్లాడుతుంటావు కదా, ఆమెతో నువ్వు బాగా క్లోజా అని అడుగుతాడు. సోజుంగ్ మాట్లాడుతూ, అవును, ఆమెను నేను ఆన్లైన్ గేమ్ లో మీట్ అయ్యాను, అప్పటి నుండి తను నా బెస్ట్ ఫ్రెండ్ అయింది అని చెప్తుంది. జువోన్ మాట్లాడుతూ, నీ ఫస్ట్ లవ్ కూడా గేమ్ ద్వారానే నిన్ను స్కామ్ చేశానన్నావు కదా అని అడుగుతాడు. సోజుంగ్ అవును అంటుంది. జువోన్ ఏం గేమ్ అసలు అది అని అడుగుతాడు. సోజుంగ్ ఆ గేమ్ నేమ్ చెప్పే లోపల ఎవరో అటువైపుగా రావడం చూసి జువోన్ చెయ్యిని వదిలేసి దూరంగా తోసేస్తుంది. ఒకరికొకరు తెలియదు అన్నట్టుగా యాక్ట్ చేస్తుంది. తను వెళ్లిపోయాక మళ్ళీ చేయి పట్టుకుని నడుస్తూ ఉంటారు. సోజుంగ్ జువోన్ తో మాట్లాడుతూ, చీఫ్ కిమ్ మీరు చాలా క్లోజా అని అడుగుతుంది. జువోన్ మాట్లాడుతూ, అవును, తను నాకు చిన్నప్పటి నుండి తెలుసు, వాళ్ళ అమ్మ మా అమ్మ ఫ్రెండ్స్ అని అంటాడు. సోజుంగ్ మాట్లాడుతూ, నువ్వేనా చీఫ్ కిమ్ నా గురించి ఇన్వెస్టిగేట్ చేయమన్నావు అని అడుగుతుంది. జువోన్ మాట్లాడుతూ, అవును, నేనే చెప్పాను, మరేం చేయమంటావు? నా సీక్రెట్స్ అన్ని నీకు తెలిసిపోయాయి, అందుకే అలా చేశానని చెప్తాడు. మళ్ళీ బైక్ లో ఎవరో అటువైపుగా రావడం చూసి సోజుంగ్ జువోన్ ని దూరంగా తోసేస్తుంది. సోజుంగ్ అలా ఎవరొచ్చినా దూరంగా తోసేస్తూ ఉంటుంది. ఆఖరికి పిల్లి వచ్చినా దాక్కుంటుంది. జువోన్ తనతో మాట్లాడుతూ, ఇలా ఎవరొచ్చినా మనం దూరంగా నిల్చోవాలా అని అడుగుతాడు. సోజుంగ్ తనకి సారీ చెప్పి, మా నాన్నకి నేను బాస్ తో డేట్ చేస్తున్నానని తెలిస్తే తట్టుకోలేడు అని చెప్తుంది. దాంతో జువోన్ స్ట్రీట్ అంతా చెక్ చేసి, ఇక్కడ మీ డాడీ లేనట్టున్నాడు, నీ చేయి పట్టుకోవచ్చా అంటాడు. ఇద్దరు ఆనందంగా చేయి పట్టుకొని మళ్ళీ ఇంటికి రీచ్ అవుతారు. జువోన్ సోజుంగ్ కి బాయ్ చెప్తున్నప్పుడు సైన్ లాంగ్వేజ్ లో ఐ లవ్ యూ చెప్తాడు. కానీ సోజుంగ్ కి జువోన్ ఏం సైన్ చేశాడో అర్థం కాక అదేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే జువోన్ తనకి మెసేజ్ చేసి దాని మీనింగ్ ఐ లవ్ యూ అని చెప్తాడు. అది చూసి సోజుంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దానికి రిప్లైగా తను కూడా సైన్ తో పిక్ దిగి జువోన్ కి సెండ్ చేస్తుంది. అది చూసి జువోన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హాజిన్ కి చీఫ్ కిమ్ కి మ్యూచువల్ గా తెలిసిన ఫ్రెండ్ వెడ్డింగ్ ఉంటే ఇద్దరు ఆ వెడ్డింగ్ కి వెళ్తారు. అక్కడ ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ ఉంటారు. చీఫ్ కిమ్ ఫ్రెండ్స్ అంతా తన బ్రేకప్ గురించి అడుగుతూ, నువ్వు రిలేషన్షిప్ లో ఎప్పుడు సీరియస్ గా ఉండవు, ఈ పాటికే ఇంకొకరు నీ వలలో పడేసి ఉంటావుగా అని అంటారు. హాజిన్ ఫ్రెండ్స్ అంతా తనకి రీసెంట్ గా డివోర్స్ అవ్వడంతో తన గురించి గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ నుండి తప్పించుకోవడానికి ఎవ్వరూ లేని చోటుకి వెళ్తారు. అలా ఇద్దరు మీట్ అయ్యి ఒకరినొకరు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. హాజిన్ చీఫ్ కిమ్ తో తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూ, నేను నా ఎక్స్ హస్బెండ్ ఇద్దరం 10th క్లాస్ నుండి లవ్ చేసుకున్నాం, నాకు తన గురించి అంతా తెలుసు అనుకున్నా, కానీ మా మ్యారేజ్ అయిన 6 months కే తను నన్ను చీట్ చేశాడు అని చెప్తుంది. చీఫ్ కిమ్ కూడా తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటూ, నేను నా రిలేషన్షిప్ లో జెన్యూన్ గా ఫెయిత్ఫుల్ గా ఉంటానంటే ఎవ్వరు నమ్మరు అంటూ తన కళ్ళల్లో చూస్తూ, నేను సిన్సియర్ గా లవ్ చేశాను మిమ్మల్ని అని చెప్తాడు. మనకి ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. చీఫ్ కిమ్ తాగేసి రోజు తన రెస్టారెంట్ కి వెళ్లి హాజిన్ ని దూరం నుండి చూసి వెళ్లిపోవడం హాజిన్ గమనిస్తూ ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. హాజిన్ చీఫ్ కిమ్ ని మళ్ళీ కలిసి పడుకుందామా అని అడుగుతుంది. చీఫ్ కిమ్ దాన్ని రిజెక్ట్ చేసి, నాకు మీతో ఎలాంటి మీనింగ్లెస్ రిలేషన్షిప్ లో ఉండాలని లేదు అని అంటాడు. అది విని హాజిన్ చీఫ్ కిమ్ కిస్ చేస్తుంది. నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి డేట్ చేసుకుందామా అని అడుగుతుంది. వీకెండ్ లో జువోన్ సోజుంగ్ ని చూడలేక తన ఇంటికి వెళ్తాడు. సోజుంగ్ డాడీ వాళ్ళిద్దరిని చూసి, మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు. సోజుంగ్ మాట్లాడుతూ, నిన్న మన ఇంటికి పంపించిన పార్సిల్స్ లో చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి, దానికోసం వచ్చారా. సోజుంగ్ డాడీ మాట్లాడుతూ, సండే రోజు కూడా మీరు వర్క్ చేస్తారా అని అడుగుతాడు. సోజుంగ్ దొరికిపోయాము అని అనుకునే లోపు సోజుంగ్ డాడీ నవ్వుతూ, మీరు చాలా వర్కాలిక్ లాగున్నారు, ఇంట్లోకి రండి అంటాడు. జువోన్ ఫస్ట్ టైం సోజుంగ్ బెడ్రూమ్ లోకి రావడంతో తనకి ఎలా బిహేవ్ చేయాలో అర్థం కాక నర్వస్ గా ఉంటాడు. జువోన్ సోజుంగ్ వాళ్ళ డాడీ చూస్తున్నాడని ఫైల్స్ చెక్ చేయాలని ఊరికే పైకి వెళ్ళినట్టు యాక్ట్ చేస్తాడు. సోజుంగ్ డాడీ జువోన్ కోసం ఫ్రూట్స్ కోసి
ఆనందంగా తనకి తినిపిస్తూ ఉంటాడు. సుబిన్ మాత్రం తనని ఫ్రూట్స్ తినకుండా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. జువోన్ వెళ్లిపోయాక సుబిన్ సూజంగ్ ని పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడుతూ, మీ ఇద్దరు డేట్ చేసుకుంటున్నారా అని అడుగుతాడు. సూజంగ్ మాట్లాడుతూ, ఏం మాట్లాడుతున్నావురా, జువోన్ జస్ట్ ఫైల్ కోసం ఇక్కడికి వచ్చారు అని అంటుంది. సుబిన్ మాట్లాడుతూ, నువ్వు డాడీని ఇలా చెప్పి మోసం చేయొచ్చేమో కానీ నన్ను మోసం చేయలేవు. జువోన్ యొన్సోకి కాబోయే వారసుడు. తన ఇంట్లో నిన్ను యాక్సెప్ట్ చేస్తారా? నువ్వు హట్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. సూజంగ్ కూడా తన అన్ని మాటలకు ఆలోచనలో పడుతుంది. పక్క రోజు ఆఫీస్ కి వెళ్లే ముందు సూజంగ్ జువోన్ తో కాల్ మాట్లాడుతూ, ఆఫీస్ లో మనం కొలీగ్స్ కి తెలియకుండా సీక్రెట్ గా డేట్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అంటుంది. జువోన్ మాట్లాడుతూ, నువ్వు అస్సలు టెన్షన్ తీసుకోకు, నేను ఎమోషన్స్ ని దాచుకోవడంలో ఎక్స్పర్ట్ ని అంటాడు. కానీ ఆఫీస్ లో ఒకరినొకరు చూసుకున్న వెంటనే ఇద్దరు ఎక్సైటింగ్ గా చెయ్యి ఒప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. సడన్ గా ఆఫీస్ లో ఉన్నారని రియలైజ్ అయ్యి ఆనందాన్ని దాచిపెడతారు. లిఫ్ట్ లో అందరూ వెళ్తుంటే జువోన్ సోజంగ్ చేయి పట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక కొలీగ్ వెనక్కి తిరిగి చూస్తాడు. దాంతో వెంటనే జువోన్ చెయ్యిని పైకి లేపి టైం చూసుకుంటున్నట్టు యాక్ట్ చేస్తాడు. కొలీగ్ సూజంగ్ తో మాట్లాడుతూ, బ్లైండ్ డేట్ కి వెళ్లారు కదా, ఏమైంది అది అని అడుగుతాడు. సోజంగ్ జువోన్ చూస్తూ ఉండడం వల్ల పెద్దగా మాట్లాడుతూ, నేను అబ్బాయిని దారుణంగా రిజెక్ట్ చేశాను అని చెప్తుంది. జువోన్ బ్లైండ్ డేట్ గురించి మాట్లాడినప్పటి నుండి అప్సెట్ గా ఫీల్ అయ్యి జెలస్ ఫీల్ అవుతాడు. లిఫ్ట్ నుండి దిగి వెళ్లిపోయాక కూడా ఇంకా కొలీగ్స్ సూజంగ్ డేటింగ్ గురించే మాట్లాడుతూ తనకి ఎలాంటి అబ్బాయిని డేట్ చేయాలి, ఎలాంటి అబ్బాయిని డేట్ చేయకూడదు అని చెప్తూ ఉంటారు. కొలీగ్ సూజంగ్ తో మాట్లాడుతూ, నాకు తెలిసి మీకు మీకంటే పెద్దవాడు కైండ్ గా ఉండే పర్సన్ సూట్ అవుతారు. మీకంటే కెరీర్ లో పెద్ద పొజిషన్ లో ఉన్నతనైతే వద్దు, ఎందుకంటే తను తన కెరీర్ మీద ఫోకస్ చేస్తాడు, మిమ్మల్ని చూసుకోవడానికి టైం ఉండదు అంటాడు. అదంతా సీక్రెట్ గా వింటున్న జువోన్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. కొలీగ్ సోజంగ్ తో మాట్లాడుతూ, మీకంటే చిన్నవాడు కానీ ఆ రోజు మీరు చెప్పారు కదా మందు బాగా తాగి కిస్ చేసి మర్చిపోయాడని, అలాంటి వాళ్ళు మీకు అస్సలు సూట్ అవ్వరు, ఇంకా ఆఫీస్ కొలీగ్స్ ని అస్సలు డేట్ చేయకూడదు అని చెప్తాడు. ఇంకొక కొలీగ్ మాట్లాడుతూ, మీరు అస్సలు బాధపడలేదు, సూజంగ్ అసలు ఆఫీస్ డేటింగ్ చేయదు, అసలు ఆఫీస్ లో డేటింగ్ చేయకూడదు అని రూల్ పెట్టిందే తను, మర్చిపోయావా అని అంటుంది. సూజంగ్ నవ్వుతూ, ఓ నేనెప్పుడు పెట్టానలా, నాకు అసలు గుర్తే లేదే అంటూ జువోన్ వైపు చూస్తుంది. జువోన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కొలీగ్ మాట్లాడిన మాటలకి జువోన్ కి కోపం వచ్చి రివెంజ్ తీర్చుకోవడానికి తన ఆఫీస్ కి పిలిచి డాక్యుమెంట్స్ అన్నిటిని ఇచ్చి మెషిన్ లో పీసెస్ చేయమని రోజంతా పనిచేసినా సరిపోని పని అప్పగిస్తాడు. జువోన్ సోజంగ్ డాక్యుమెంట్స్ ని ప్రింట్ చేసుకుంటూ ఉండడం చూసి తన చేయి పట్టుకోవడానికి అక్కడికి వెళ్లి చేయి పట్టుకోబోతాడు. సడన్ గా కొలీగ్ అక్కడికి వస్తాడు. దాంతో సోజంగ్ కావాలని పెద్ద పెద్దగా జువోన్ అరుస్తూ, ప్రింటింగ్ మిషన్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలీదా అని తిడుతుంది. జువోన్ అలా అరవడంతో అలుగుతాడు. దాంతో బ్రేక్ టైమ్ లో టెర్రస్ మీద జువోన్ ని అలా అరిచినందుకు సోజంగ్ తనకి సారీ చెప్పి బుజ్జగిస్తూ ఉంటుంది. అప్పుడే సడన్ గా ఇద్దరు కొలీగ్స్ బ్రేక్ తీసుకోవడానికి టెర్రస్ మీదకి వస్తారు. సోజంగ్ జువోన్ తో మాట్లాడుతూ, మనిద్దరం కలిసి టెర్రస్ మీద ఉంటే వాళ్ళకి అనుమానం వస్తుంది, అందుకే నువ్వు నన్ను వర్క్ సరిగ్గా చేయలేదని తిట్టు అని అంటుంది. జువోన్ మాట్లాడుతూ, నా నోటితో నిన్ను అస్సలు నేను తిట్టలేను అని అంటాడు. ఇంకా ఏం చేసేది లేక సూజంగే జువోన్ ని పెద్ద పెద్దగా తిడుతుంది. దాంతో కొలీగ్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ, మళ్ళీ సూజంగ్ డైరెక్టర్ కిల్లర్ గా మారిపోయినట్టున్నారు, పాపం డైరెక్టర్ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. సూజంగ్ వాళ్ళు వెళ్ళిపోయాక, అమ్మయ్య వాళ్ళు మనల్ని అనుమానించరు అని అనుకుంటుంది. కానీ జువోన్ షాక్ అయ్యి సోజంగ్ తో బాధగా మాట్లాడుతూ, నాకు నువ్వు యాక్ట్ చేస్తున్నట్టు అస్సలు అనిపించలేదు, నీకు ఓల్డర్ మెన్ అంటేనే ఇష్టం కదా, నువ్వు నన్ను ఇంకా మ్యాన్ లాగా చూడట్లేదు కదా అని అలుగుతాడు. సోజంగ్ మాట్లాడుతూ, నా ఫస్ట్ లవ్ నాకంటే చిన్నోడు, తన వల్ల ఎంతో బాధపడ్డాను, అప్పటి నుండి మళ్ళీ నాకంటే చిన్నవాడిని లవ్ చేయాలంటే భయం వేసింది అంతే అని చెప్తుంది. ఇంకా జువోన్ అలిగే ఉంటాడు. దాంతో సూజంగ్ మాట్లాడుతూ, నీ అలక పోగొట్టడానికి ఏం చేయాలి, చాక్లెట్ మిల్క్ కొనివ్వనా అని అడుగుతుంది. జువోన్ మాట్లాడుతూ, చాక్లెట్ మిల్క్ ఇవ్వగానే హ్యాపీగా ఫీల్ అవ్వడానికి చిన్న పిల్లోడ్లా కనిపిస్తున్నానా, నాకేం కావాలో ఆలోచించుకొని నీకు మళ్ళీ చెప్తాను అని అంటాడు. జువోన్ తనని చేయి పట్టుకొని ఆపి తనకు ఒక కిస్ ఇస్తాడు. జువోన్ సోజంగ్ తో మాట్లాడుతూ, ఇంకా కిస్ కి నీ పర్మిషన్ అవసరం లేదు కదా అని అంటాడు. సోజంగ్ కి స్టమక్ లో బటర్ఫ్లైస్ వస్తాయి. జువోన్ తన అలకపోవడానికి సూజంగ్ ని తన ఫేవరెట్ యానిమే క్యారెక్టర్ నేమ్స్ గుర్తు పెట్టుకోమని చెప్తాడు. సూజంగ్ తను ఏదో పెద్ద టాస్క్ ఇస్తాడు అనుకుంటే తను ఇచ్చిన ఈ క్యూట్ పనిష్మెంట్ కి సూజంగ్ కి నవ్వు వస్తుంది. సూజంగ్ అన్ని క్యారెక్టర్స్ ని గుర్తు పెట్టుకోవడం చూసి జువోన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. సూజంగ్ హాజిన్ ని మీట్ అవ్వడానికి రెస్టారెంట్ కి వెళ్తుంది. హాజిన్ చాలా ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి తను ఇప్పుడు ఒకరిని డేట్ చేస్తున్నా అని చెప్తుంది. సూజంగ్ షాక్ అయ్యి ఎవరెత్తను అని అడుగుతుంది. హాజిన్ మాట్లాడుతూ, అతను నీకు బాగా తెలుసు అంటూ చీఫ్ కిమ్ గురించి చెప్తుంది. సూజంగ్ షాక్ అయ్యి
నువ్వు అతన్ని డేట్ చేయకు, అతను పెద్ద ప్లే బాయ్ అని చెప్తుంది. అప్పుడే చీఫ్ కిమ్ వెనక నుండి వచ్చి మీరు నా గురించే మాట్లాడుకుంటున్నారా అని అడుగుతాడు. సోజంగ్ షాక్ అయ్యి మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది. చీఫ్ కిమ్ మాట్లాడుతూ హాజిన్ బాయ్ ఫ్రెండ్ ని కాబట్టి ఇక్కడే ఉంటాను, నువ్వు నన్ను రోజు చూడాలి అని అంటాడు. హాజిన్ సోజంగ్ తో మాట్లాడుతూ నువ్వు అనుకున్నట్టు తను ప్లే బాయ్ కాదు, తను చాలా మంచివాడు అని చెప్పి సిగ్గుపడుతుంది. హాజిన్ సోజంగ్ తో అయినా నీకు తను ప్లే బాయ్ అని ఎవరు చెప్పారు అని అడుగుతుంది. సోజంగ్ మాట్లాడుతూ నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు చెప్పారులే అని అంటుంది. చీఫ్ కిమ్ మాట్లాడుతూ నా క్యారెక్టర్ గురించి తెలిసిన నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు అని అడుగుతాడు. సోజంగ్ జువోన్ నాకు చెప్పాడు అని చెప్తుంది. అది విని వాళ్ళిద్దరు అనుమానంగా కొంపదీసి నువ్వు జువోన్ డేట్ చేసుకోవట్లేదు కదా అని అడుగుతారు. ఆ క్వశ్చన్ విని సోజంగ్ నర్వస్ గా ఫీల్ అవుతూ లేదు లేదు మేం డేట్ ఎందుకు చేసుకుంటాం అంటుంది. పక్క రోజు ఆఫీస్ అయ్యాక ఇద్దరు డేట్ కి వెళ్దామని డిసైడ్ అవుతారు. సోజంగ్ జువోన్ బయటకు వచ్చేటప్పుడు ఫార్మల్స్ లోనే వస్తాడని అనుకుని వాళ్ళిద్దరికి మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ తీసుకొని వచ్చి జువోన్ కి ఇస్తుంది. జువోన్ డ్రెస్ వేసుకొని వచ్చాక ఇద్దరు కలిసి జనాలు ఎక్కువ లేని ప్లేస్ కి వెళ్లి కలిసి చేతులు పట్టుకొని వాక్ చేస్తూ ఉంటారు. జువోన్ ని ఆల్రెడీ టీవీలో యోన్సన్ కన్స్ట్రక్షన్స్ వారసుడిగా అనౌన్స్ చేయడం వల్ల తనని గుర్తుపడతారేమో అని వాళ్ళు జనాలు లేని ప్లేస్ కి వెళ్తారు. జువోన్ సోజంగ్ కి తన ఫేవరెట్ సాంగ్ ని ప్లే చేసి వినిపిస్తాడు. కానీ సోజంగ్ ఆ సాంగ్ ని స్కిప్ చేయమంటుంది. ఎందుకంటే అది నా ఫస్ట్ లో ఫేవరెట్ సాంగ్ కూడా, అందుకే ఈ సాంగ్స్ తో నాకు మంచి మెమరీస్ లేవు అని చెప్తుంది. జువోన్ మాట్లాడుతూ మీ ఫస్ట్ లో తప్పు చేశాడు కానీ ఈ సాంగ్ ఏం తప్పు చేయలేదు కదా, అదంతా పాస్ట్, ప్రెసెంట్ ఈ సాంగ్ నాతో కలిసి ఎంజాయ్ చెయ్యి అని అంటాడు. సోజంగ్ అది కూడా నిజమే అని నవ్వుతుంది. పక్క రోజు జువోన్ చీఫ్ కిమ్ ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు తను నిన్న డేట్ లో తీసుకున్న హ్యాండ్ పిక్ ఫోటోని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. సడన్ గా చీఫ్ కిమ్ వెనకాల నుండి వచ్చి తొంగి చూసి నువ్వు ఎవరినన్నా డేట్ చేస్తున్నావా అని అడుగుతాడు. జువోన్ షాక్ అయ్యి ఆ టాపిక్ అవాయిడ్ చేయడానికి ఎంతో ట్రై చేస్తాడు. చీఫ్ కిమ్ మాట్లాడుతూ నువ్వు నా దగ్గర ఎందుకు దాచాలనుకుంటున్నావు, నేను ఎప్పుడు నీకు సపోర్ట్ గానే ఉంటాను అని అంటాడు. జువోన్ అవును డేట్ చేస్తున్నాను అని అంటాడు. చీఫ్ కిమ్ ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. జువోన్ ఏం చెప్పడు. చీఫ్ కిమ్ మాట్లాడుతూ కనీసం ఆ అమ్మాయి అందంగా ఉంటుందా లేదా అన్నదన్నా చెప్పు అని అడుగుతాడు. జువోన్ సిగ్గుపడుతూ ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందని చెప్తాడు. జువోన్ అలా యాక్ట్ చేయడం చూసి చీఫ్ కిమ్ షాక్ అవుతాడు. ఎందుకంటే 15 years క్రితం తను స్ట్రాబెర్రీని లవ్ చేసినప్పుడు కూడా ఇలాగే యాక్ట్ చేస్తాడు. చీఫ్ కిమ్ మాట్లాడుతూ నువ్వు డేట్ చేస్తుంది సోజంగ్ నా అని అడుగుతాడు. జువోన్ పానిక్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాంతో చీఫ్ కిమ్ కి జువోన్ లవ్ చేస్తుంది సోజంగ్ నే అని అర్థమయ్యి ఈ విషయం వెళ్లి హాజిన్ కి చెప్తాడు. వాళ్ళిద్దరు షాక్ అయ్యి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తారు. చీఫ్ కిమ్ మాట్లాడుతూ మన ఇద్దరం ఏం చేయలేమని అంటాడు. హాజిన్ మాట్లాడుతూ మరి వాళ్ళిద్దరికి వాళ్ళే స్ట్రాబెర్రీ బ్లాక్ డ్రాగన్ అని తెలిస్తే ఇప్పుడు ఎలా అని అంటుంది. చీఫ్ కిమ్ మాట్లాడుతూ వాళ్ళిద్దరికి వాళ్ళే ఫస్ట్ లవ్ అని తెలీదు కాబట్టే డేట్ చేసుకుంటున్నారు, ఒకవేళ వాళ్ళు పాస్ట్ గురించి మాట్లాడుకోకుండా ఉంటే వాళ్ళిద్దరు విడిపోరు కదా, అందుకే మనం వాళ్ళని వదిలేద్దాం. నేను జువోన్ తన లైఫ్ లో ఇంత హ్యాపీగా ఉండడం ఎప్పుడు చూడలేదు, అందుకే వాళ్ళని విడదీయాలని లేదు అని అంటాడు. పక్క రోజు ఆఫీస్ లో సోజంగ్ జువోన్ కి ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్తుంది. కానీ జువోన్ కి ముందే ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని తెలుసుంటాయి. అది చూసి సోజంగ్ షాక్ అవుతుంది. జువోన్ మాట్లాడుతూ నా ఎబిలిటీస్ ని చూసి ఇంప్రెస్ అయ్యావా అని అడుగుతాడు. సోజంగ్ లేదు లేదు అంటుంది. జువోన్ తన దగ్గరికి వెళ్లి తన కళ్ళల్లోకి చూస్తూ మరి నన్ను ఎప్పుడు లవ్ చేయడం మొదలు పెట్టావు, నాలో ఏమంటే నీకు ఇష్టం అని అడుగుతాడు. సోజంగ్ మాట్లాడుతూ ఫస్ట్ టైం మీ వర్కింగ్ ఎబిలిటీని చూసి పడిపోయాను అని అలా చెప్తూ ఉంటుంది. జువోన్ తన రికార్డర్ ని ఆన్ చేసి ఇప్పుడు చెప్పు అంటాడు. సోజంగ్ నవ్వుతూ ఈ కంప్యూటర్ పాస్వర్డ్ నాకు బాగా నచ్చింది, అప్పుడు చాలా క్యూట్ అనిపించావు అని చెప్తుంది. జువోన్ కి సోజంగ్ తనని క్యూట్ అనడం నచ్చక ఆ క్యూట్ తీసేసి కూల్ హ్యాండ్సమ్ అలాంటివి చెప్పు అని అంటాడు. తన ఆఫీస్ రూమ్ నుండి బయటికి వచ్చేటప్పుడు బయట సెక్రటరీ కొని నిల్చొని ఉంటుంది. తను మాట్లాడుతూ ప్రాజెక్ట్ గురించి రిపోర్ట్ చేయడానికి ఇంతసేపు పట్టింది ఎందుకు అని అడుగుతుంది. సోజంగ్ కవర్ చేస్తూ డైరెక్టర్ బిజినెస్ ట్రిప్ కి వెళ్ళాలి కదా, అందుకే ఈ లోపల తనకు అన్ని తెలియాలని డీటెయిల్ గా చెప్పాను అని చెప్పి తప్పించుకుంటుంది. జువోన్ వర్క్ మీద బిజినెస్ ట్రిప్ కి వెళ్తాడు. సోజంగ్ తనని బాగా మిస్ అవుతుంది. జువోన్ వర్క్ అంతా అయిపోయాక సోజంగ్ కి కాల్ చేసి నిన్ను బాగా మిస్ అవుతున్నా, ఈ రోజే అక్కడికి వచ్చేయాలనుంది అంటాడు. సోజంగ్ రేపు కదా మీ ఫ్లైట్, వద్దు రెస్ట్ తీసుకోండి అంటుంది. జువోన్ నేను మీ ఇంట్లో ఉన్న కామిక్ బుక్ లో ఒక బుక్ ని అర్జెంట్ గా చదవాలి, ఇప్పుడే బయలుదేరుతున్నా అంటాడు. సోజంగ్ కి తను ఇండైరెక్ట్ గా తనని చూడడానికి వస్తున్నాడని అర్థమయ్యి సోజంగ్ జువోన్ తో నవ్వుతూ మాట్లాడుతూ సరే అయితే నేను ఆ కామిక్ బుక్ ని వెతికి ఉంచుతాను అని అంటుంది. దాంతో తన స్టోర్ రూమ్ లోకి వెళ్లి ఆ బాక్సెస్ ని వెతుకుతూ ఉంటుంది. అక్కడ తనకి బ్లాక్ డ్రాగన్ బొమ్మ కనిపిస్తుంది. జువోన్ ఆనందంగా తనని మీట్ అవ్వడానికి తన ఇంటికి వస్తాడు. సోజంగ్ కోపంగా ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే సోజంగ్
జువోన్ 15 years క్రితం ఏ చైన్ ఇచ్చైతే ప్రపోజ్ చేశాడో అదే చైన్ తనకి దొరుకుతుంది. సోజంగ్ ఆ చైన్ చూపిస్తూ నువ్వే బ్లాక్ డ్రాగన్ వా అని అడుగుతుంది. జువోన్ అది విని షాక్ అవుతాడు. ఇక్కడతో ఎపిసోడ్ 8 ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.